తెలంగాణలో ప్రతి ఇంటికి 6 నెలల్లో టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. చివరి మైలురావు వరకు కూడా లోకల్ కేబుల్ ఆపరేటర్ల ద్వారా అందరికీ ఇంటర్నెట్తో పాటు స్మార్ట్ సేవలను అందజేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. బేగంపేటలోని సెంటర్ పాయింట్ భవనంలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఫైబర్ లాస్ట్ 33 జిల్లాలో ఇంకో 6 నెలల కాల సమయంలోనే ప్రతి ఇంటికి ఫైబర్ను అందించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక స్మార్ట్ టీవీ వారి పరంగా యాక్సెస్ చేయడానికి ఫైబర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వటం జరుగుతుంది. ఆఖరి మైల్ వరకు కూడా ఫైబర్ను అందించడానికి మేము గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 33 జిల్లాలో ఇంకో 6 నెలల కాల సమయంలోనే ప్రతి ఇంటికి ఫైబర్ను అందించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక స్మార్ట్ టీవీ వారి పరంగా యాక్సెస్ చేయడానికి ఫైబర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వటం జరుగుతుంది. ఆఖరి మైల్ వరకు కూడా. మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించారు. 1022 గురుకుల పాఠశాలలు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చి కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్సీయూ భూముల విషయంలో అతిపెద్ద కుట్ర జరిగిందని, దీని వెనకాల 10,000 కోట్ల ఎకరాల స్కామ్కు తెరలేపారని విమర్శించారు. గురుకుల పాఠశాలలు పెట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు ఒక ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసే శక్తిని సంతరించుకునే విధంగా మహాత్మా జ్యోతిబా ఫూలే గారికి నివాళులు అర్పిస్తూ పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే అదే మహానుభావుడి పేరుతో విద్యార్థులు ఒకవేళ విదేశాల్లో చదువుకుంటామంటే కూడా 20 లక్షల రూపాయల దాకా స్కాలర్షిప్లు వారికి ఇవ్వడమే కాకుండా వారిని దాదాపు 7,000 మంది విద్యార్థులు, సుమారుగా 7,000 మంది విద్యార్థులకి ఇవాళ ప్రపంచ స్థాయి విద్యను అందించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15-16 నెలల్లో వీళ్ళు ఒకటే సింపుల్ మంత్రం పెట్టుకున్నారు. 3D మంత్ర: డిసెప్షన్, డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్. డిసెప్షన్ అంటే మోసం, డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం, డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్లించడం. ఈ 3D మంత్రం పెట్టుకొని ఇవాళ 15-16 నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ, పేదల బతుకులు ఛిద్రం చేస్తూ, రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి, మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాప్తాడులో హత్యకు గురైన వైసీపీ నాయకుడు కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే జగన్ మీద విమర్శలకు ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో డ్రామాలు, నాటకాలు వాడాలంటే చంద్రబాబు నాయుడికి మించిన వారు లేరని విమర్శించారు. మంది ఇంటి మీద పడి క్రికెట్ బ్యాట్లో లేకపోతే బేస్బాల్ బ్యాట్లో ఇట్లాంటి బలంగా తలకాయి పగిలేటువంటి ఆయుధాలని వెంపట తీసుకెళ్ళి అంటే ఇంటి మీద పడతాం అంటే అనుకోకుండా గొడవ జరిగి కొట్లాట్లో తెలియకుండానే, ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు. కావాలని మారణాయుధాలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే, తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం. ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు. పర్మిషన్ లేదంటారు, హెలిప్యాడ్ అక్కడ దిగటానికి వీల్లేదంటారు, హెలికాప్టర్ దిగకూడదంటారు, ఒక కారు
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. చెన్నైలో జరిగిన సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. आज एक और अच्छा समाचार लेने के लिए आप सबको यहां निमंत्रित किया है। आज एआईडीएमके और भारतीय जनता पार्टी के नेताओं ने मिलकर तय किया है कि आने वाला तमिलनाडु विधानसभा चुनाव एआईडीएमके, भारतीय जनता पार्टी और सभी साथी दल मिलकर एनडीए के नाते लड़ेंगे। జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘుకుమార్ బాధితుల నుంచి 7,500 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సిపిఎస్ డబ్బుల కోసం జిల్లా ట్రెజరీ శాఖ సీనియర్ అసిస్టెంట్ రఘుకుమార్ 7,000 రూపాయలు డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. అయితే బాధితుడి ఖాతాలో డబ్బులు పడడంతో తనకు ఇస్తానని 7,000 రూపాయలు ఇవ్వాలంటూ అనేక సార్లు ఫోన్ చేయడంతో బాధితుడు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పాయకరావుపేట పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించి అధికారులతో హోంమంత్రి పలు సూచనలు చేశారు. రానున్న 10 సంవత్సరాల్లో పాయకరావుపేట నియోజకవర్గం విశాఖ గాజువాక తరహాలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వర్గంలో 2047 విజన్ కి అనుగుణంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి కూడా 2047 విజన్ కి ఒక ప్రణాళిక తయారు చేసుకున్న ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల ప్రణాళిక, అదేవిధంగా 29 వరకు ప్రణాళిక, అదేవిధంగా 2047 ప్రణాళిక కూడా వెయ్యాలి అని ఈ రోజు అందరు అఫీషియల్స్ తో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది. అందరి దగ్గర నుంచి కూడా ఇంతవరకు మనం ఏం చేసాము, ఫర్దర్ గా 5 సంవత్సరాలను కూడా ఏం చేయాలి, ఇయర్లీ ప్లాన్, 5 years ప్లాన్ అండ్ 2047 ప్లాన్, ఇలా 3 రకాల కింద ప్లాన్ల కింద విడగొట్టి ఈ రోజు చేయడం జరిగింది. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గం పరిస్థితి ఏమైందా అంటే మళ్ళా 0 నుంచి స్టార్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. 2014 నుంచి 19 వరకు మేము ఏదైతే ఇంప్లిమెంటేషన్స్ చేసామో, ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసామో అక్కడ అలా ఆగిపోయిన తప్పించి అక్కడ నుంచి మళ్ళీ ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు పందూరు బ్రిడ్జ్ ఏదైతే ఆగిపోయింది, మళ్ళా 5 సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. మళ్ళా దానికి దగ్గర 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ ని, మిగతా బ్రిడ్జ్ ని కూడా కంప్లీట్ చేయడానికి ఈ రోజు నిధులు తీసుకొచ్చుకోవడం అయింది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులే చెప్తున్నారు, లాస్ట్ 5 years లో ఇరిగేషన్ వరకు ఒక్కటి చేయక ఇరిగేషన్ కి సంబంధించిన గేట్లు గానీ. గ్రూప్ 1 రిజల్ట్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆరోపించారు. ఉర్దూ మీడియం అభ్యర్థుల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవినీతి అక్రమాలను నిరసిస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవకతవకలు జరిగాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించిన తర్వాతే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాత్రమే అదొక 74 మంది, 500 మందిలో 74 మంది అక్కడే సెలెక్ట్ అయినారు. మరి ఏ రకంగా అట్లా సెలెక్ట్ అవుతారు? మీకు కావాల్సిన సెంటర్లలో ఏ రకంగా అనుకూలంగా మీరు వేపించుకుంటారు? ముఖ్యమైన విషయం ఏంటంటే ఉర్దూ మీడియం అభ్యర్థులు మొత్తం 9 మంది ఎగ్జామ్ రాసినారు. మరి దాంట్లో 7 మెంబర్స్కి 450+ మార్క్స్ వచ్చినాయి. అది 80% సక్సెస్ రేట్. అది ఎలా పాసిబుల్ అవుతుంది? వాళ్ళకు ఒక మీడియం లేదు, వాళ్ళకు ఒక మెటీరియల్ లేదు, వాళ్ళకు కోచింగ్ సెంటర్స్ లేరు, వాళ్ళు దిద్దేటోళ్ళే లేరు ఫస్ట్. మరి దీని మీద మాకు ఏం సమాధానం చెప్తారు?
మరి మార్చి 13న వెబ్ నోట్లో మీరు ప్రకటించినట్టుగా మీరు వివిధ యూనివర్సిటీలలో రెగ్యులర్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీతో మాత్రమే మీరు ఎవాల్యుయేషన్ చేయించిన అని చెప్పేసి అన్నారు. అలాంటప్పుడు 2004లో రిటైర్ అయిన ప్రొఫెసర్ నరసయ్య పంజాల అనే అతను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రొఫెసర్ 2004 రిటైర్ అయినాడు. మరి అతను ఏ ఫ్యాకల్టీ ఏ విధంగా రెగ్యులర్ ఫ్యాకల్టీ అవుతాడు, ఏ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ, అతని గురించి డేటా బయట పెట్టాలి. అలాగే 2022లో రిటైర్ అయినటువంటి వెన్నెల రమేష్ అనే అతను సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్. మరి అతను పేపర్ ఎవాల్యుయేషన్కి ఏ విధంగా అర్హత ఉంటాడు? మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటివరకు పనులు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని అధికారులు అడిగి సీఎం తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా అనపర్తి ద్వారంపూడే బుల్లెమ్మాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ల్యాబ్, క్రీడా కోర్టులను ప్రారంభించారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈరోజు అనపర్తి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనపర్తిలో ఏదైతే బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో దీనిలో ఆల్రెడీ పిఎం శ్రీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాదాపు 15 లక్షల రూపాయలు వ్యయంతో. అదేవిధంగా లైబ్రరీ రూము తూర్పుగోదావరి జిల్లాలో ఒక లైబ్రరీ రూము రావడం జరిగింది. అది కూడా ఇక్కడ శంకుస్థాపన చేసుకుని పనులు మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్లే గ్రౌండ్లో కొన్ని కోర్టులు తయారు చేయడం జరిగింది 5 లక్షల రూపాయలతో. వాటిని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా పేరా రామచంద్రపురం, కొప్పవరం, మహేంద్రవాడ 3 గ్రామాల్లో అనేక సిమెంట్ రోడ్లకి ఈరోజు శంకుస్థాపనలు, కొత్తగా వేసేటికి ఆల్రెడీ మొదటి విడతలో అయిన దానికి ప్రారంభోత్సవాలు జరగడం జరిగింది. అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ ప్రారంభోత్సవం జరుగుతుంది. మెదక్ జిల్లా మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పులే చేసిన కృషి ఫలితాలే నేటి సమాజం అనుభవిస్తున్న ఫలాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వేడుకల్లో అదనపు కలెక్టర్ నాగేష్, ఇతర ప్రజాప్రతినిధులు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా నమస్కారం. మహాత్మా జ్యోతిబా ఫులే గారి 199వ జయంతి ఉత్సవాలను మన ప్రభుత్వం ఘనంగా మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా మనం ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఏదైతే మహాత్మా జ్యోతిబా ఫులే గారి ఆశయాలు ఉన్నాయో, సో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, సో ఎస్పెషల్లీ విద్య పట్ల జ్యోతిబా ఫులే గారు కానివ్వండి, సావిత్రిబాయి ఫులే గారు కానివ్వండి, వాళ్ళిద్దరూ పెట్టిన కృషి, వాళ్ళిద్దరు చేసిన ప్రయత్నం, సో దాని ఫలితాలను ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్స్ అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. సో వాళ్ళు అప్పుడు వేసిన విత్తనాలే ఇప్పుడు మనకి అంతా కూడా ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకు ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.